ప్రారంభం ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి. దావీదు ఎలా ప్రారంభం చేస్తున్నాడంటే, అయ్యా యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దించబాక, నన్ను శిక్షించబాక. ఇది మొట్టమొదట. రెండోది, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. రెండో క్రమంలో రెండోది. మూడోది, నా ఎముకలు అదురుచున్నాయి, నన్ను బాగు చేయి. ఇది మూడోది, ముగింపు. నన్ను బాగు చేయి అనేది ముగింపు. నన్ను గద్దించబాక, శిక్షించబాక అనేది ప్రారంభం. నన్ను కరుణించయ్యా అనేది ఆ క్రమంలో చేసేటటువంటి ప్రార్థన మధ్యలో, ముగింపులో నన్ను బాగు చెయ్యయ్యా. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఏంటంట, మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని అనండి నాతో కలిసి. మొట్టమొదటిది ఏంటంటే, అయ్యా నన్ను శిక్షించబాక, నన్ను గద్దించబాక, నన్ను శిక్షించబాక. ఒకవేళ నేనేమైనా నీకు కోపం తెప్పించానేమో ప్రభువా, నన్ను శిక్షించబాక. దావీదు అది ప్రారంభం చేస్తుంది. ప్రార్థనలోనికి రాగానే ఆయన ప్రార్థన మొదలు పెట్టగానే, అయ్యా నేనేమైనా నీకు కోపం తెప్పించానేమో. అదేనా మొట్టమొదటి మాట ఉంది అక్కడ. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దించబాక. అయ్యా నీకేమైనా కోపం తెప్పించానేమో, నీకేమైనా కోపం తెప్పించానేమో, నన్ను శిక్షించబాకయ్యా. ఇలా ప్రారంభం చేయాలి ప్రార్థన. రాగానే ప్రభువా నన్ను బాగు చేయ కాదు, రాగానే ప్రభువా నన్ను కరుణించని కాదు, రాగానే ప్రభువా నా అవసరత ఇది, నా అవసరత అది అని కాదు. రాగానే మోకరించగానే, నీకేమైనా కోపం తెప్పించానేమోనయ్యా. తెలియకుండా కొన్ని మారులు మనం చేసే కొన్ని పనులను బట్టి దేవునికి కోపం తెప్పిస్తుంటాం, కోపం వస్తుంటుంది. ఏమండి, ఒక్కసారి మనం ఈ లోకపరంగా కూడా ఆలోచన చేద్దాం. నీ ఇంట్లో నీ భర్తకో, నీ భార్యకో, నీ బిడ్డలకో, నీకు సంబంధించినటువంటి వారికో నువ్వు కోపం తెప్పిస్తే, నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేస్తారండి? నువ్వు కోపం తెప్పించావనుకో ఎవరికన్నా, ఇక వాళ్ళు చేస్తారా? వెళ్ళబా పగబా ఏమో అంటామనమా? ఎందుకని? కోపంలో ఉన్నాం మనం. నీకు కోపం తెప్పించే పని చేశారు. నీకు కోపం తెప్పించే పని చేసినప్పుడు రానాయనా అని ముద్దు పెట్టుకొని కావలసింది ఇస్తామా? నీ బిడ్డే ఉన్నాడు, మన బిడ్డలు కోపం తెప్పించారనుకో, ఏం చెప్తాం మనం? రానాయనా ఇత్త రానాయనా అంటామా? ఇక ఆ రోజంతా బిర్రును బిగుసుకొని ఉంటాం ఆ కోపంలో. అవునా కదా? చెప్పండి, అవునా కదా? కాబట్టి ఒకటి ఆలోచన చేయండి. దేవునికి మన ఎడల కోపం ఉంటే, కోపం ఉన్నప్పుడు ఉండయ్యా నన్ను కరుణించయ్యా, నా అక్కర తీర్చయ్యా, నా అవసరత తీర్చయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అంటే తూచి అంటాడు ఆయన. నీ ప్రార్థన నేను విననంటాడు, నీ ప్రార్థన నా చెవుల దగ్గరికి రాదంటాడు. నీ మీద నాకు కోపం ఉంది, నీ మీద నాకు కోపం ఉన్నప్పుడు నీ ప్రార్థన నేను ఎలా వింటాను? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. చాలా సింపుల్గా అర్థం చేసుకునే మాటలు ఇవి. పెద్ద మర్మాలు ఏముంటాయి ఇందులో? చాలా సింపుల్. నీకు ఎవరి మీద అయినా కోపం వస్తే వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తావా? చెయ్యవు కదా. నీ మీద ఎవరికైనా కోపం వస్తే నువ్వు చెప్పింది వాళ్ళు చేస్తారా? చెయ్యరు కదా. మరి దేవునికి మన మీద కోపం ఉన్నప్పుడు మనం చెప్పింది చేస్తాడా? చెయ్యడు కదా, చెయ్యడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరూపంలో పుట్టాం కదా మనం. దాదాపు దగ్గరగా మన లక్షణాలే దేవునికి కూడా ఉంటాయి. మనం పొగిడితే ఎంత ఉబ్బిపోతామో ఆ లక్షణం దేవునికి కూడా. మనం స్తుతిస్తూ ఉంటే ఆయన ఉబ్బిపోతాడు, మనం పొగుడుతూ ఉంటే ఆయన ఉబ్బిపోతాడు. అందుకే స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యం. స్తుతించటం. నిన్నెవరన్నా స్తుతించారనుకో, ఎవరన్నా అబ్బా నీ అంత తోడు లేడు, నువ్వు అది నువ్వు ఇది అంటే అదే స్తుతి అంటే. ముఖస్తుతి చేయటం. కొంతమంది ముఖస్తుతి చేస్తారు. ఎలా అంటే నిజంగా నువ్వు అంత తోడివి కాదు, కానీ నీ ముందుకొచ్చి నీ ద్వారా ఏదన్నా అవసరం పొందుకోవాలనుకో, నీ ముందుకొచ్చి ఏం పొగుడుతారో, నిన్ను ఏం స్తుతిస్తారో, నువ్వు అబ్బో అంత తోడివి ఎంత తోడివి అంటారు. నీకు అది నీ దగ్గర లేదని నీకు తెలిసినా వాడి పొగడతలకు పడిపోయి చేసేస్తుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. నాలాంటి వాళ్ళు అట్ట పడిపోతుంటా. నన్ను పొగిడితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతా నేను. మామూలుగా మునగ చెట్టే. నీ అంతటోడు లేరంటే ఏం కావాలో చెప్పు, పో బిర్యానీ కావాలా, పద బిర్యానీ పిత్తానంట. ఏంది మనం ఆ పొగడతలకు వెళ్ళిపోతాం ఎక్కడికో. మన మనస్సు అట్లాంటిది. కొంతమంది పడరేమోలే, చాలామంది పడిపోతాం. మనల్ని ముఖం ముందు స్తుతిస్తూ ఉంటే, మనల్ని పొగుడుతూ ఉంటే, నీ అంతటోడు లేడంటే ఏం కావాలో చెప్పు అంటాం. దేవుని మనస్సు కూడా అంతే, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అయితే ముఖస్థుతి కాదు,
ఈ మనుషులు ఎంతవరకు అండి, ఇది ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయారు. వీళ్ళకి ఏమీ లేకపోయినా స్తుతిస్తూ ఉంటే వీళ్ళు ఉబ్బిపోతారు. కానీ నిజమునకు స్తుతికి అర్హుడు, నిజమునకు పొగడ్తకు పాత్రుడు, నిజమునకు మనం మహిమ చెల్లించడానికి అర్హుడు, మహిమ ఘనతకు అర్హుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ అర్హుడైనటువంటి ఆయన నిజంగా మనం స్తుతిస్తూ ఉంటే ఆయన ఎంత ఉబ్బిపోతాడో, ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవునికి మనకు దగ్గర లక్షణాలు ఉన్నాయి. మనం కూడా కోపంతో ఉంటే ఎవరి మీద అయినా మనం వాళ్ళు చెప్పింది చేయనంటే, మన దేవుడు కూడా మన మీద కోపంతో ఉంటే మనం చెప్పింది ఏది చేయడు. మనం కోపంతో ఉంటే పో నేనేనను నీ మాట అంటాడు ఆయన. చాలా కోపం వస్తుంది. సౌలు కోసం సమూయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు, వద్దు సమూయేలు నువ్వు ప్రార్థన చేయొద్దు సౌలు కోసం, ఏనాయనా అతను నాకు కోపం తెప్పిస్తున్నాడు, నేను చెయ్యొద్దన్న పని చేశాడు, అమాలేకీలందరినీ నేను చంపేయమంటే తీసుకొచ్చి కొన్నిటిని ఇంట్లో పెట్టుకున్నాడు, నువ్వు చేయబాక అతని కోసం, నాకు కోపం అవుతుంది అతనంటే అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ముందు నువ్వు ప్రార్థనకు రాగానే సహజంగా అండి మనం రక్త మాంసములు కలిగి ఉంటాం కాబట్టి ఏదో ఒక విషయంలో తప్పిపోతుంటాం. నోటి మాట చేతో, కంటి చూపు చేతో, హృదయంలోని ఆలోచనల చేతో, మన క్రియల చేతో తప్పిపోతూ ఉంటాం. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రాగానే, అయ్యా నీ కోపం నా మీదకి రానియబాకయ్యా అని ప్రార్థన చేయాలి మొట్టమొదటి. అది ప్రారంభం, అది ప్రారంభ ప్రార్థన. దేవుని మందిరంలోనే కాదు, నీ ఇంట్లో అయినా నీ వ్యక్తిగత ప్రార్థనలోనైనా మొట్టమొదట నువ్వు ప్రారంభం చేయాల్సింది అలా. రాగానే నీ అవసరత చెప్పటం కాదు, నీ అక్కర చెప్పటం కాదు. నువ్వు ప్రార్థనలోనికి రాగానే, అయ్యా నీ ఏమైనా కోపం తెప్పించాను. కొన్ని నీకు కూడా తెలిసి ఉంటాయి ఏ విషయంలో కోపం తెప్పించావో, కొన్ని తెలియకపోవచ్చులే, అంటే తెలియకుండా జరిగిపోతుంటాయి కొన్ని మన జీవితంలో పాపాలు. వాటిని బట్టి మనం చెప్పలేం, కానీ కొన్ని నీకు తప్పకుండా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే దైవజనులుగా ఇక్కడ నుంచున్న వాళ్ళు మీకు చెబుతున్నప్పుడు మీకు అర్థమయ్యిద్ది, ఓహో దేవుడు ఇది చేయొద్దన్నాడు, నేను ఇది చేశాను కదా, నా మీద కోపం ఉంది దేవునికి అని నీకు అర్థమయ్యిద్ది. అందుకని నువ్వు ప్రార్థనలోనికి రాగానే, ప్రభువా నీ కోపం తెప్పించానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను శిక్షించబాకయ్యా, నన్ను గద్దించబాకయ్యా స్టార్ట్ చేస్తే నా దేవుడు, మన దేవుడు కరిగిపోయే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం దేవుడు? మన దేవుడు కఠినాత్ముడు కాదు, బండ కాదు. మన దేవుని హృదయం, మనది బండ, మనది కఠినం అయిపోయింది సాతాను వలన. సాతాను హృదయం కఠినమైన హృదయం వాడిది, బండరాయేవాడిది, వాడిది అసలు కరగదు. అందుకని వాడిని అక్కడి నుంచి కింద పడేశాడు దేవుడు. అసలు దేవుని సన్నిధిలో ఉండాల్సినోడు వాడు లూసిఫర్. అడిది బండ లాంటి హృదయం, కరగదు. అందుకని నీ హృదయం కరగదరా నాయన అని కింద పడేశాడు. వాడిని అనుసరించే వాళ్ళందరి హృదయాలు బండ హృదయాలే. కానీ దేవుని హృదయం మెత్తని హృదయం, కరిగిపోయే హృదయం. నువ్వు అయ్యా అంటే బిడ్డ అంటాడు అంతే ఆయన. దేవునికి స్తోత్రం. మన దేవుని హృదయం అంత మెత్తన, అంత కరిగిపోయేది. వెన్నెల్ల కన్నా చల్లనైనా చక్కని దేవుడు, ఈ లోకానికే రక్షకుడు నా యేసునాథుడు. వెన్నెల కన్నా చల్లనైన దేవుడు, చక్కని దేవుడు, కరిగిపోయే దేవుడు, మెత్తని హృదయం కలిగినటువంటి దేవుడు. నాయన నీ కోపం నా మీద మండనీయబాకయ్యా, నీ కోపం నా మీదకి రానియబాకయ్యా, నన్ను శిక్షించబాకయ్యా అంటే ఆ కోపాన్ని తీసేస్తాడు. ముందు ఆయన కోపాన్ని తీసేసుకుంటాడు ఆయన హృదయంలో నుంచి. మనం ఏం గుర్తుపెట్టుకుంటాం కోపాలు. నువ్వు నన్న మాట అన్నావు ఆయన చచ్చిన దాకా పీక్కుంటానే ఉంటాం మనం ఒక మాట అంటే. దేవుని హృదయం ఎట్లాంటిదో తెలుసా? అస్సలు గుర్తుపెట్టుకోడు ఆయన. ఎంత మంచి దేవుడు. మనకు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? నా మనస్సు కలిగి ఉండండి. మిమ్మల్ని కూడా ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే ఆ విషయంలో పీక్కోబాకండి, వదిలేయండి, మర్చిపోండి. ఎవరైనా నీకు ఏదన్నా హాని చేశారా, నీ కోపం తెప్పించారా, అదే పట్టుకొని వేలాడబాక బతికినంతకాలం వదిలేసి నాకు అప్పచెప్పు. ఆయన మనస్సు కూడా అట్లాంటిదే. మనల్ని కూడా అలాగే ఉండమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అయ్యా నీ కోపం తెప్పించానేమో, నన్ను క్షమించయ్యి అంటే ఆయన వెంటనే క్షమిస్తాడు. మీకు ఆధారాలు కావాలంటే 2-3 బైబిల్లో చూపిస్తా మీకు. ఆయనకు కోపం తెప్పించినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలా వారిని క్షమించాడో ఒక్కసారి రండి. మీ బైబిల్ గ్రంథాలు పక్కకు తీసి నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి రండి ఒక్కసారి.
కావున నీవు ఊరకుండుము. కావున నువ్వు ఊరకుండు. మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు ఊరకుండు, నా కోపము వారి మీద నుండును. నా కోపం వారి మీద మండుతుంది అంట. కోపం మనం అంటుంది, నాకు మండిపోతుంది నువ్వంటే. ఏమన్నా మనం? మండిపోతుంది నాకు. ఎప్పుడు అంటాం ఆ మాట? కోపం వచ్చినప్పుడు మండిపోతుంది నాకు. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎంత కోపం వచ్చింది ఆయనకి. ఎంత కోపం వస్తే ఆ మాట అని ఉంటాడు చెప్పండి. ఎంత కోపం తెప్పించారో ఇశ్రాయేలీయులు. మండిపోతుంది నాకు వాళ్ళ మీద, కాల్చేస్తా వాళ్ళని అంటున్నాడు. ఆయన తలుసుకుంటే అగ్ని రా అంటే వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. ఎందుకంటే సర్వ సృష్టి ఆయన మాట వింటాయి. ఆయన మాట, ఈ సృష్టి అంతా ఆయన మాట, పంచభూతాలు ఆయన మాట వింటాయి. అగ్ని కానీ నీరు కానీ ఆయన మాట వింటాయి. చూసారండి, అమెరికా మొన్న ఒక ఏరియా కొట్టుకుపోయింది. దేవుడు అమెరికాకి చాలా మంచి స్థితిని ఇచ్చాడు, కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అందుకని నీటితో కొడుతున్నాడు కొన్ని ఏరియాల్లో. ఆ రోజున జలప్రళయం ద్వారా నోవాహు కాలంలో అందరిని దుడిచేసినట్టు ఆ రోజు ఒక వాగ్దానం చేసుకున్నాడు ఆయన. గబక్కన నేను ఎప్పుడన్నా మరలా అసలు మొత్తాన్ని తుడిచేయాలనుకుంటానేమోనని, ఇక అలా తుడమను అని ఒక వాగ్దానం చేశాడు. అందుకని మొత్తాన్ని దుడవట్ల ఇప్పుడు కొన్ని ఏరియాలను తుడిచేస్తున్నాడు ఆయన నీటితో. నీటికి ఆర్డర్ ఇస్తున్నాడు, నీరు నువ్వు వెళ్ళి ఆ ఏరియా వరకు ఒక సంగతి చూడని. పంచభూతాలు ఆయన మాట వింటాయి. ఇక్కడ అగ్నికి సెలవిస్తే ఇశ్రాయేలీయులు అయిపోయే వాళ్ళు దెబ్బకి. అంత కోపం ఎందుకు వచ్చిందో ఆ కోపం అంటే, పైన మనం చూస్తే దూడను తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళ మధ్యలో. మమ్మల్ని నడిపించింది దేవునికి చాలా కోపం తెప్పించేది ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అంటే దేవునికి చాలా కోపం. ఎందుకంటే ఆయన మహిమను వాటికి ఇస్తున్నట్టే, ఆయన గొప్పతనాన్ని ఆయన శక్తిని వాటికి ఇస్తున్నట్టే. అది దేవునికి నచ్చదు. వీళ్ళు ఏం తెచ్చుకున్నారంటే దూడను తీసుకొచ్చి పెట్టుకున్నారు. దూడను తెచ్చుకొని పెట్టుకొని మమ్మల్ని రప్పించింది ఇదే అని అంటున్నారు. ఆ పైన చూడండి, కావాలంటే ఒకసారి 3వ వచనం చూడండి, 32:3 ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసిరి. దేనిగా చేశాడంట? పోతపోసిన దూడగా చేయగానే అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములోను నిన్ను రప్పించిన నీ దేవుడను ఇదే అని. ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరం అంటే, ఓ దూడను చేసుకొని ఆ దూడకి మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తప్పించింది నువ్వే అని మొక్కుతున్నారంటే, నువ్వే దేవుడు అంటున్నారంటే ఎంత భయంకరం. దేవుడు పాపం మోషేని ఏర్పాటు చేసి మోషేను వాడుకొని మోషేను పంపించి మోషే ద్వారా అక్కడ అద్భుతాలు చేయించి 10 అద్భుతాలు చేయించి ఆ ఫరో హృదయం కదిలేటట్టు చేసి, ఫరో పెద్ద కొడుకు చచ్చిపోయేటట్టు చేసి, ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆకాశం నుంచి మన్నాను కురిపించి బండలో నుంచి నీటిని తెప్పించి ఇన్ని అద్భుతాలు చేసి తీసుకొస్తే ఆడకొచ్చి దూడను చేసుకొని ఈ దూడే మాకు దేవుడు అంటున్నారంటే దేవుని కోపం రాదా మరి? ఎంత కోపం వచ్చిందంటే మండిపోయిందంట ఆయన కోపం. కాల్చేద్దాం అనుకున్నాడు. ప్రభునంతులరా, మీకు కూడా మీ జీవితంలో విగ్రహాలు లాంటివి ఏమన్నా ఉంటే యేసు నామములో తీసేసుకోండి. విగ్రహము ఏది మనకు ఉండకూడదు. విగ్రహం అంటే కేవలం ఈ దేవతా దేవుళ్ళ విగ్రహాలనే కాదు. కొంతమందికి కొన్ని విగ్రహాలుగా ఉంటాయి. డబ్బు కొంతమందికి విగ్రహం లాగా ఉంటుంది. విగ్రహం అంటే ఏంటంటే అవే మాకు సమస్తం అనుకుంటాం. అవే మాకు సమస్తం, అవి ఉంటేనే మేము బ్రతికేది, లేకపోతే మేము బ్రతకలేము అనుకుంటాం. ఇలాంటివి విగ్రహాలుగా ఏమన్నా ఉండయేమో. కొంతమందికి చదువే విగ్రహం. ఈ చదువు కోసం దేవుని సన్నిధిని కూడా వదిలిపెడతారు. కొంతమందికి పనే విగ్రహం. అమ్మో, నేను పని లేకపోతే బతకలేనండి, ఈ పని విగ్రహంగా ఉంటుంది కొంతమందికి. అది విగ్రహంగా పెట్టుకుంటారు. కొంతమందికి పని విగ్రహం, కొంతమందికి చదువు విగ్రహం, కొంతమందికి డబ్బు విగ్రహం, కొంతమందికి కొన్ని వస్తువులు విగ్రహంగా ఉంటాయి. ఇట్లా విగ్రహం అంటే కేవలం మీరేమనుకుంటారంటే విగ్రహారాధన అంటే ఏదో ఒక దేవత దేవుడి పటం పెట్టుకోవడం అనుకుంటా. అదే కాదు విగ్రహారాధన అంటే. ఈ లోకంలో మనల్ని దేవుని కంటే ఎక్కువగా మన మీద శాసనం చేయి, మనల్ని శాసించి నడిపించే ఏవి ఉంటాయి అవన్నీ విగ్రహాలే. ఈ విగ్రహాలు ఏమైనా సరే మనం పెట్టుకుంటే, మన మధ్యలో ఉంటే, మన హృదయంలో ఉంటే దేవునికి మంట మండిపోద్ది. జాగ్రత్త. ఏమవుద్ది? దేవునికి మంట మండిపోద్ది. ఆయన కంటే ఎక్కువగా ఏ విగ్రహం ఉన్నా నీ దగ్గర, నీ మధ్యలో, నీ పక్కన, నీ హృదయంలో, నీలో దేవునికి మంట మండిపోద్ది.
మండిపోయిందని కాల్చేస్తానంటున్నాడు. బూడిద చేస్తా మోషే. కానీ అక్కడ కోపం చల్లారటానికి మోషే చేసిన పని చూడండి. ఏం చేశాడు? యెహోవా 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా మోషే, అయ్యా దేవా, మోషే బ్రతిమలాడుతూ యెహోవా, ఇప్పుడు చదువు, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అయ్యా నీ కోపం ఎందుకయ్యా మండేది? వద్దు ప్రభువా, క్షమించయ్యా, ఇశ్రాయేలుని క్షమించు. వాళ్ళకు హృదయము క్రొవ్వింది నాయన, వాళ్ళకి అర్థం కావట్లేదు నీ శక్తి, అందుకని దేవతను చేసుకున్నారయ్యా, క్షమించయ్యా. ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడయ్యా. ప్రార్థన చేస్తా ఉంటే 14వ వచనం చదువమ్మ. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. మండిపోతూ ఉంటే మోషే అడ్డం వచ్చి ప్రార్థన చేస్తే, బ్రతిమాలుకుంటే అప్పుడు చల్లారిందంట ఆయనకి. ఎందుకు చెప్తున్నానంటే, నీలో కూడా ఏ విగ్రహం ఉందో, ఏ విగ్రహాన్ని పెట్టుకొని ఉన్నావో, దయచేసి నువ్వు మందిరంలోకి రాగానే, లేకపోతే నీ వ్యక్తిగత ప్రార్థనలో, అయ్యా నీ కోపం నా మీద మండనీయబాకయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఆయన కోపం మండితే మనం ఏం చేయలేమండి. ఒక నరుని కోపం మన మీద మండితేనే మనం ఏం చేయలేమే. దేవుని కోపం మండిందనుకో మన మీద, ఏమన్నా చేయగలమా మనం? ఆయన ఆపగలమా? ఆపగలిగిన శక్తి మనకుంటుందా? అందుకని అంటున్నాడు, అయ్యా నిన్ను ఆపగలిగిన శక్తి లేదయ్యా, నువ్వు దయచేసి నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు చేస్తానన్న కీడు చేయక సంతాపపడయ్యా. దేవుడు సంతాపడ్డాడంట. మోషే అడ్డం పడ్డాడు. మోషే అడ్డం పడకపోతే అయిపోయేవాళ్ళు ఇశ్రాయేలీలు. ఈరోజు మీకు కూడా నేను తెలియచేస్తుంది ఏంటంటే, మీ ఇంట్లో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ, మీ ఇరుగు పొరుగు వారిలో కానీ, మీ రక్త సంబంధుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, ఎవరి గురించైనా నువ్వు అడ్డం పడవచ్చు. ఇలా నువ్వు అడ్డం పడి ప్రార్థన చేయొచ్చు. అయ్యా వాళ్ళు విగ్రహం పెట్టుకున్నారయ్యా, వాళ్ళు విగ్రహాల జోలికి వెళుతున్నారు, ఒక విగ్రహాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు వారి హృదయంలో, వారి దగ్గర. అయ్యా నీ కోపం వారి మీదకి రానియబాకయ్యా, నువ్వు అడ్డం పడాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అడ్డం పడి ప్రార్థన చేసి నువ్వు బ్రతిమలాడితే దేవుడు తన కోపాన్ని మన మీదకి రానీయుడు. దేవునికి స్తోత్రం. మన్ననీయుడు. కరిగిపోయే హృదయం ఆయనది, మెత్తని హృదయం మన దేవునిది. ప్రతి మన మీద ఆయనకున్నటువంటి ప్రతి కోపం నుంచి మనల్ని ఆయన తప్పించవచ్చు, సంతాపపడేటట్టు చేయొచ్చు. ఎప్పుడంటే మనం బ్రతిమలాడుకోవటం ద్వారా. దేవునికి స్తోత్రం. మోషే బ్రతిమలాడాడంట, ప్రార్థన చేశాడంట, దేవుడు సంతాపడ్డాడంట. పోనీలే అని. అక్కడ దావీదు కూడా ప్రారంభ ప్రార్థన ఏంది? నీ కోపము మా మీదకి రానియొద్దయ్యా, శిక్షించొద్దయ్యా, గద్దించొద్దయ్యా, నేనేమన్నా తప్పు చేశానేమో ప్రభువా అని ఒప్పుకుంటే ఆయన కోపం రాకుండా ముందు అది మనం చేయాల్సిన పని, ప్రారంభం అది. ఇంకా 2-3 ఉన్నాయి ఇశ్రాయేలీల జీవితాల్లోనే. దేవుడు కొన్ని సందర్భాల్లో అలా కోపగిచ్చుకున్నాడండి. మాట చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా తాని విననప్పుడు ఆయన కోపము రగులుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ ఈ సందర్భాలు మీ జీవితంలోనికి వచ్చినాయేమో గుర్తు చేస్తున్నాను. ఒప్పుకొని దేవునికి చెబితే ఆయన కోపం మన మీద ఉంచిపోద్ది. విగ్రహం పెట్టుకొని ఉన్నామేమో, అందుకు కోపం వచ్చింది, మోషే బ్రతిమలాడాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు సనిగారంట. సనిగితే దేవునికి కోపం వచ్చింది. సనిగినా కూడా దేవునికి కోపం వస్తుంది. సనుగుడు అంటే నాకంటే మీకే బాగా తెలిసి ఉండొచ్చు. సనగటం అంటే ఏందో, దేని గురించి సనుగుతుంటారు ఏమండి? మంచి దేవుడు అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి చూస్తే ఇశ్రాయేలీలు మంచి ఆహారం దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తుంటే ఎప్పుడు ఈ ఆహారం రోజు తినేటప్పటికే వాళ్ళకి ఆ ఆహారం చేదైపోయింది. దేవదూతలు తినే ఆహారం పంపించాడు ఆయన దేవుడు వీళ్ళ కోసం. మన్నా అంటారు దాన్ని. మన్నాను కురిపించినావు
బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు. బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన మహిమ ఘనత కరుహుడవు, మహిమ ఘనతకు అరుణవు, నీవే నా దైవము, మహిమ ఘనతకు అరుణవు. నీవే నా దైవము. హల్లెలూయా. ఆకాశం నుంచి మన్నా వచ్చిందంటండి. మన్నా వస్తే మన్నా తిని వాళ్ళకంట నోరు చేదైపోయిందంట. ఎప్పుడు మన్నాయేనా వీళ్ళంట అక్కడ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో దోసకాయలు తిన్నారంట, కీరకాయలు తిన్నారంట, చిక్కుడుకాయలు తిన్నారంట, అది తిన్నారంట. వీళ్ళు తిన్నది లేదు, ఇలా మొహం లేదు. ఎలా ఉంటే వీళ్ళు చెప్పుకునే మాటలు. అక్కడ నానా హింసలు పడి ఫరో భయంకరమైన కష్టాలు పెట్టి ఏదో చెప్పకూడి పెడితే ఇంత తినొచ్చారు. మేము అది తిన్నాం ఇది తిన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లో అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇలా తిన్నది లేదు, ఇలా తలకాయ లేదు. అనవసరంగా దేవుని దగ్గర నుంచి కోపం తెప్పించుకోవడానికి ఇట్లాంటివి అంటుంటారు. మనం కూడా అండి చాలా సందర్భాల్లో చేసింది లేదు పెట్టింది లేదు, కానీ కొన్నిసార్లు అనకూడని మాటలని దేవుని దగ్గర నుంచి కోపం తెచ్చుకున్నాం. సనుగుళ్ళు సనిగి అది లేదు ఇది లేదు, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, ఇచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇంకా సనుగుళ్ళు ఇంకా సనుగుతూ ఉండు. సనుగుడు అనేది దేవునికి నచ్చదు. సనిగితే దేవునికి అసలు ఇష్టం ఉండదు. కొంతమంది సనుగుతూనే ఉంటారు, అది దేవునికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలీలు సనుగుతున్నారంట, మాకింకా అది కావాలి, మాకింక ఇది కావాలి, మాకు అది లేదు ఇది లేదని. ఏమొచ్చిందంట వారి మీదకి? కోపం వచ్చిందంట. హలో, దేవుని కోపం వస్తుంది, జాగ్రత్త. సనిగినా గొనిగినా దేవునికి వ్యతిరేకంగా నీ నోటితో మాట్లాడినా మన మీదకు వచ్చేది మనుషుల కోపం కాదు. మనుషుల కోపం అయితే ఎట్టొకట చేయొచ్చు, దేవుని కోపం వస్తుంది. దానికి పరిష్కారం ఒక్కటే, బ్రతిమలాడుకోవటమే, ప్రార్థన చేయటమే. నువ్వు రాగానే మొట్టమొదట నీ నోటితో ఆ ప్రార్థన రావటమే దానికి పరిష్కారం. ఇంక ఏమి చేసి దేవుని కోపాన్ని తప్పించలేము. అయ్యా ఇదిగోయ్యా 100 రూపాయలు కానుక తీసుకొచ్చానయ్యా ఈరోజు అని అన్నా కూడా, అయ్యా జ్యోతి కానుకలు పడతా ఉంటే అందులో 100 రూపాయలు వేసానయ్యా నేను, నీ కోపం నుంచి నన్ను తప్పించాయంటే పోదా కోపం. నేను కానుకలు పడుతున్నానయ్యా అంటే కోపం బాదు. నేను లైవ్ పెడుతున్నానయ్యా అంటే కోపం బాదు. నేను చప్పట్లు కొడుతున్నానయ్యా అంటే కోపం బాదు. నేను వాయిద్యాలు వాయిస్తున్నానయ్యా అంటే కోపం బాదు. నేను వాక్యం చెబుతున్నానయ్యా అన్నా కూడా కోపం బాదు ఆయనకి. ఒకే ఒక్కటి, నేను పాపినయ్యా, నీ కోపాన్ని నా మీద నుంచి తప్పించయ్యా, ఇక నేను ఆ దుర్మార్గత పని చెయ్యనయ్యా అని ఆయన పాదాలు పట్టుకోవటమే శరణ్యం. దేవునికి స్తోత్రం. వారి మీద నుంచి ఆయన కోపం తొలగిపోద్ది, ఆ కోపాన్ని తీసేసుకుంటాడు. అప్పుడు ఇక నెక్స్ట్ నీ ప్రార్థన స్టార్ట్ చేయి. ఆయన కోపం పోయిన తర్వాత మొట్టమొదటి ప్రాసెస్ అది, మొట్టమొదట చేయాల్సిన మాట అది. ఆ పోయాక నువ్వు ఇంకా ప్రార్థన చెయ్యి. అలా కాకుండా నువ్వు గంటల సేపు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వ్యర్థమే. పన్నీరు తెలుసు కదా, పన్నీరు, దాన్ని తయారు చేయటానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. అత్తరండి సెంట్, పన్నీర్ అంటే. దాన్ని తయారు చేయటానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. చాలా కఠోర దీక్ష, శ్రమ ఉంటుంది దాంట్లో. కరెక్ట్గా వేయాలి, నువ్వు వేయాల్సినవి అన్నీ కూడా. అనేక చెట్ల వనమూలికలు తీసుకొచ్చి తయారు చేస్తారు పన్నీర్ అంటే. చెట్ల వనమూలికలతో తయారు చేసేది పన్నీరు. అట్లా కొన్ని సంవత్సరాలు పన్నీరు తయారు చేసి పెట్టుకున్నాడంట వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఆ వ్యక్తి రోజు కొంచెం తీసుకొని కొట్టుకుంటున్నాడు. చక్కని వాసన వస్తుంది, ఇల్లంతా అమోఘంగా ఉంది.
దగ్గరగా ఆ పన్నీరు కొన్ని లక్షల రూపాయలు చేస్తుంది. సంవత్సరం రోజులు వస్తుంది ఆ పన్నీరు. అంత పన్నీరు ఒక సీసాలో నింపి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని కొట్టుకొని బజార్ వెళ్ళాడు. ఆయన బజార్ వెళ్ళగానే పిల్లోడు వచ్చాడు. పిల్లోడు వచ్చి ఆడుకుంటా ఈ పన్నీరు కనపడింది. ఈడేదో అనుకున్నాడు దాన్ని. ఈడు మట్టి ముద్దలు తయారు చేయాలనుకున్నాడు, మట్టితో బొమ్మలు తయారు చేయాలనుకున్నాడు. ఏమీ దొరకలా, ఇది కనపడింది పన్నీరు. అబ్బా ఇదేదో నీళ్ళు బాగుంది, మట్టితో ముద్దలు చేసుకోవచ్చని ఈ పన్నీరు తీసుకెళ్ళి నల్ల మట్టిలో పోసి బాగా బంకగా చేసి ముద్దలు తయారు చేసి బొమ్మలు తయారు చేసి పెట్టుకున్నాడు. బజార్ నుంచి వచ్చాడు. రాగానే పన్నీరు చూశాడు. పన్నీరు కనపడలా. ఈయనకి రే అని పిలిచాడు. పిల్లలు వచ్చారు. రే ఇక్కడ ఎవరు తీశారు ఈ పన్నీరు? పెద్ద కొడుకు చేతులు కట్టుకుని, నాన్న నేనే తీశాను నాన్న. ఏమి చేశావురా? ఏం చేసేది ఏంది నాన్న, చాలా గొప్ప పని చేశాను నాన్న అని తీసుకెళ్ళి బయటకు బొమ్మలు చూపించాడు. బొమ్మలు ఏందిరంటే ఆ పన్నీరుతో బొమ్మలు చేశాను నాన్న అన్నాడు. పై ప్రాణాలు పైనే పోయినాయి ఆయనకి. అది చెయ్యాలంటే కొన్ని సంవత్సరాల దీక్షరా. మళ్ళా వనమూలికలు నేను ఎక్కడి నుంచి తేవాలరా, ఎంత కష్టపడాలరా, వ్యర్థంగా బూడిదలో పోసావు కదరా పన్నీరు అన్నాడు. అందుకే ఆ సామెత వచ్చింది, బూడిదలో పోసిన పన్నీరు అని. ఎందుకు పనికి వస్తుంది చెప్పండి ఆ పన్నీరు? కొన్ని సంవత్సరాల దీక్ష దేనికి పనికి వస్తుంది చెప్పండి? పన్నీరు బూడిదలో పోసి మట్టిలు బొమ్మలు చేసేసాడు. అలా ఉంటుంది మన ప్రార్థన కూడా. నీ కోపం, నీ మీద ఆయనకు కోపం ఉండి నువ్వు గంట సేపు గొనిగినా ప్రార్థించినా నీ ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరే, మట్టి బొమ్మలు చేసినట్టే. ఆ ప్రార్థనతో విలువ ఉండదు. నువ్వు రాగానే నీ కోపం నా మీద నుంచి తీసేయ్యా. నా జీవితంలో నేను నీకు ఎన్ని విషయాల్లో కోపం తెప్పించానో, ఎన్ని విషయాల్లో నిన్ను బాధ పెట్టానో, ఆ బాధ పెట్టిన వాటన్నిటి నుంచి నన్ను క్షమించయ్యా అని ముందు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడే నెక్స్ట్ నువ్వు చేసే ప్రార్థన ఆయన ప్రతి దానికి ఆమెన్ ఆమెన్ అంటాడు. ఆమెన్ అనువాడా ఓ అల్ఫా ఒమేగా మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ఒక్క మాట చూద్దాం చూడండి ఈ విషయం మీద. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఒక్కసారి ఆ మాట చూడండి, వినండి. ఈ చాలా విలువైనటువంటి మాటలు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. అంటే ఒక ప్రాసెస్, ఒక క్రమం లేదు మన ప్రార్థనలో, అందుకు వెళ్ళట్లా. ఒక్కసారి చూడండి ద్వితీయోపదేశకాండం. యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా. చూసారా, ఆడొక్క మాట చూస్తున్నాం. మీరు చేసిన లేక మీరు నడిచిన మీ సమస్త పాపముల వలన. అంటే పాపములో ఇక అది ఇదని కాదు, ప్రతి పాపం, సమస్త పాపం నుంచి దేవునికి కోపం వస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆ పాపమే దేవునికి కోపం. మరి ఏ పాపం ఉందో, ఏ పాపము ద్వారా దేవుడు కోపం తెచ్చుకుంటున్నాడో, కోపం కలిగి ఉన్నాడో ఆ కోపాన్ని తీసేసుకోండి. నేను ప్రార్థనకు రాగానే అయ్యా నీ కోపం నా మీద నుంచి తీసేయ్యా అని ప్రార్థన చేస్తాను. నీ కోపం నా మీద నుంచి తీసేయి. ఏ కోపం ఉందో నా మీద నీకు, కొన్ని మనకు తెలియకపోవచ్చు, మనకు తెలియదు. అరే చెప్పరా ఏందిరా నా మీద నీ కోపం ఏందిరా అంటే మనిషి చెబుతాడు, అరే ఎందుకురా కోపం అని కాసేపు బతిమలాడితే. దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం రాకపోవచ్చు ఏ విషయంలో మన మీద ఆయన కోపం కలిగి ఉన్నాడో. కానీ తప్పకుండా ఏదో ఒక కోపం ఉంటుంది మన మీద. ఆ కోపాన్ని తీసివేయమని ప్రార్థన చేయండి. మొట్టమొదటి ఈ పని చేయండి మీరు. ఇక చూడండి, ఆయన కోపం మీ మీద నుంచి మరలినప్పుడు మీరు చేసే ఇక ప్రార్థన తప్పకుండా మీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దావీదు అంటున్నాడు, అయ్యా కోపము చేత నన్ను
గద్దించబాక. దేవునికి కోపం ఉంది మన మీద, ప్రార్థన చేయండి. శిక్షించబాక. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్. ఇక నెక్స్ట్ నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏందో తెలుసా? నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? కరుణ, జాలి, దయ ఇవన్నీ ఒకటే. దయ అన్నా, కరుణన్నా, జాలన్నా. ఇప్పుడు అయ్యా నీ దయ నా మీద చూపించయ్యా, నీ కరుణ నా మీద చూపించు, నీ ప్రేమ నా మీద చూపించు, నన్ను కరుణించయ్యని అప్పుడు రెండోది ప్రార్థన చేయాలి. ఏ విషయంలో నిన్ను కరుణించాలి? ముగింపులో నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయ, ఇప్పుడు బాగు చేయయ్యా అని ముగింపులో నీ ప్రార్థన. బాగు చేయను ఆయన. ఏం బాగు చేయాలి? ఏమి చెడిపోయి ఉందో నీ జీవితంలో, ఏది బాగు లేకుండా ఉందో, ఏ ప్రాబ్లం ఉందో, ఏ సమస్య ఉందో, ఏ సమస్యతో బాగు లేకుండావో నువ్వు, ఈ బాగులేదు అనేటటువంటి ఈ అంశం అన్నిటికీ ఉపయోగపడుద్ది. ఒక అనారోగ్యం అనే కాదు, అనారోగ్యం అయితేనే బాగు చేయనుగా. నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో అప్పుడు అడుగు, నువ్వు మొర్రపెట్టి అడుగు. కోపం పోయిందిగా, కోపం పోగానే ఇక అప్పుడు దేవుడు నీ జీవితంలో నిన్ను బాగు చేయటం ప్రారంభం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను బాగు చేస్తాడు ఆయన. నేను బాగు ఏ విషయం ఏం బాగలేదమ్మా, వాళ్ళ నీ కష్టమా నేను బాగు చేస్తా, ఈ సమస్య నేను బాగు చేస్తాను, నీకు కావాలి నేను ఇస్తా, నీకేం అవసరమో నేను నీకు అది ఇస్తా. నీ మీద ఆయనకు కోపం పోయినప్పుడు ప్రతి విషయంలో నిన్ను ఆయన బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఒక్క మాట చూపించి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఒక్కసారి మీరు రాజుల 2వ గ్రంథం దగ్గరికి రండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా బాగు చెయ్యయ్యా అని ఆ ఊరి వాళ్ళు ఎలీషాతో ప్రార్థన చేస్తున్నారు, మొర్ర పెడుతున్నారు. అది ఏముందంటే ఆ ఊరంతా బాగుంది, కానీ ఆ ఊరిలో ఒకే ఒక కాలం ఉంది. ఆ నీళ్లు వాళ్ళు తాగాలి, ఆ ఊరిలో వాళ్ళందరూ ఆ నీళ్ళు తాగాలి, ఒకే ఒక కాలువ. ఆ కాలువలో ఉన్న నీళ్ళన్నీ ఇప్పుడు ఉప్పు నీళ్ళు అయిపోయినాయి, తెగుళ్ళు కుళ్ళు అయిపోయింది. ఆ నీళ్ళంతా తాగుతుంటే ఉప్పగా ఉండయి, చేదుగా ఉండయి. అయ్యా బాగు చెయ్యయ్యా అని అడిగారు అక్కడికి దైవజనుడు రాగానే. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, అంతటా ఆ పట్టణపు వారు 19వ వచనం దగ్గర నుంచి చదివితే, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడమైన నీకు కనపడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పగయ్యా. నీళ్లు మంచివి కాదయ్యా, భూమి కూడా నిస్సారం అయిపోయింది, పంటలు పండటం లేదయ్యా అని చెప్పగా, అప్పుడు ఏం చేశాడు? అంతటా క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని నేను వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక. దేవునికి స్తోత్రం. ఇది చెప్పేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీకు ఒక విషయం అర్థమైంది ఇప్పుడు. అదేంటంటే, మేము ప్రార్థన చేసినప్పుడు ప్రారంభం ఎలా ప్రారంభించాలా, ముగింపు ఎలా తీసుకెళ్ళాలి అనేది మీకు ఒక ప్రాసెస్ మీకు అర్థమైంది ప్రార్థనలో. కాబట్టి విషయం అర్థమైంది కాబట్టి ముగింపులో ఈ చిన్న వృత్తాంతం చెప్పి నేను ముగించేస్తా. స్తోత్రం చెప్పండి. ఎలీషా ఆ ఊరు రాగానే ఆ ఊర్లో ఆ కాలంలో నీళ్ళు బాగలేదు, అయ్యా బాగలేదయ్యా అని చెప్పగానే ఓ పని చేశాడు. అక్కడ ఏం చేశాడంటే, ఒక క్రొత్త పాత్రను తీసుకొని రమ్మన్నాడు. ఏం పాత్ర? పాతది కాదు, కొత్తది తీసుకొని రమ్మన్నాడు. అవును, పాత్రలన్నీ కొత్తవి ఉంటాయి, అక్కడ పాతవి ఉంటాయి కదా. కొత్తది తెమ్మన్నాడంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి మొత్తానికి కొనుక్కొని రావాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనకేం కనపడుతుందంటే, దేవుడు క్రొత్తది చూస్తాడు, క్రొత్తదనం చూస్తాడు, క్రొత్త పాత్ర చూస్తాడు, క్రొత్త హృదయం చూస్తాడు. పాతది దేవునికి ఇష్టం ఉండదు. పాత హృదయంలో దేవునికి కోపం తెప్పించే ఎన్నుంటాయో మన పాత హృదయంలో. ఆ పాత హృదయాన్ని తీసేసుకొని క్రొత్త హృదయం,
క్రొత్త హృదయం కావాలి మనకి, అది కోరుకుంటాడు. నువ్వు ప్రార్థనకు రాగానే కూడా క్రొత్త హృదయంతో, అయ్యా నా మీద నీ కోపం తీసేయ్యా అని ప్రార్థన చేసేస్తే క్రొత్త హృదయం వస్తుంది. అప్పుడు ఉప్పు వేసాడంట, దేవునికి స్తోత్రం. అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ ఊరిలో నీళ్లు బాగైపోయినాయి, ఆ ఊరు బాగయ్యింది, ఆ ఊరికి మంచి పంటలు వచ్చినాయి, మంచి ఆహారం వచ్చింది, ఊరు బాగుపడింది. మనం కూడా బాగుపడాలంటే ముగింపు విషయం చెప్తున్నా. మన ప్రార్థనలో ముగింపు ఏంటి అంటే, నన్ను బాగు చేయయ్యా. నువ్వు క్రొత్త హృదయంతో మాట్లాడితే, ఉప్పు అనేది రుచికి సాదృశ్యంగా ఉంది. నీ జీవితాన్ని ఆయన రుచిగా మారుస్తాడు, చేదుగా మార్చడు. ఎలా మారుస్తాడు మన జీవితాన్ని? బాగు చేయయ్యా అని ప్రార్థన చేస్తే మన జీవితాన్ని ఆయన రుచిగా మారుస్తాడు. రుచికరమైనటువంటి జీవితంగా మన జీవితాన్ని మారుస్తాడు. చేదుకరమైన జీవితంగా మన జీవితాలు ఉండవు, మన బ్రతుకు ఉండదు, మన కుటుంబం ఉండదు. మన కుటుంబం రుచిగా ఉంటుంది, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు, బాగు చేయబడతారు, మనం బాగు చేయబడతాం, మనం బాగుంటాం. అన్నిటినీ దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాసెస్ ఉండాలి ప్రార్థనలో, ఈ వరస ఉండాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. సరే, ఇప్పుడు తెలియని వాళ్ళు వస్తారు కొంతమంది కొత్తగా, వాళ్ళకి తెలియదు అనుకోండి. వాళ్ళు ఏదో వచ్చి, అయ్యా మాకు ప్రార్థన చేయటం తెలియదయ్యా, మాకు నేర్పి అయ్యా అంటారు. నేనేమంటానంటే వాళ్ళతో, ప్రభువా నన్ను కాపాడయ్యా, యేసయ్యా నన్ను కాపాడు, నా పాపముల నుంచి నన్ను క్షమించు, నన్ను కాపాడని ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు కాపాడతాడు అని చెప్తాను. సింపుల్గా 2 మాటలు. వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా చెప్పామనుకో, వాళ్ళకి ఎక్కదు, బుర్రకి ఎక్కిదా. కొత్తగా వచ్చారు, అప్పుడే మందిరానికి వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఎక్కదు. కాబట్టి వాళ్ళకి మొట్టమొదట 2 మాటలు చెప్పేసి అలా చేసుకోమ్మా అంటాం. అలాగే ముందుకు వెళ్ళే కొద్దీ మనం ప్రార్థన చేయటం నేర్చుకోకుండా అలాగే ఎప్పుడో పాతకాలంలో చేస్తున్నట్టే చేస్తున్నాం అనుకో, దేవుడు క్షమించడు, దేవునికి ఇష్టం ఉండదు. ఎప్పుడు పిల్లలాగుంటే ఎట్టా? మనం పెరుగుతూ ఉండాలా లేదా? పెరగకుండా అలాగే ఉన్నాం. మన పిల్లలు పెరగకుండా అలాగే ఉన్నారనుకో, మనకిష్టం. అది పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉన్నప్పుడు మనకు సంతోషం వేస్తుంది, ఆనందం వేస్తుంది. అవునా కాదా? స్తోత్రం చెప్పండి. కానీ చిన్నపిల్లలుగా ఉంటేనే మనకిష్టం. సహజంగా బుజ్జి మాటలన్నా, బుడి నడకలన్నా, వాడు చిన్న మాటలు మాట్లాడుతుంటే, పిల్ల చిన్న మాటలు మాట్లాడి మనకిష్టంగా ఉంటుంది. అబ్బా నా కొడుకు నా కూతురు ఎంత బాగా మాట్లాడు అని అలాగే ఉన్నాడు అనుకో, ఎల్లకాలం నచ్చిద్దా చెప్పండి? బుజ్జి మాటలు పోయినా, బుడి నడకలు పోయినా, నా కడుపున పుట్టిన పిల్లలు పెరగతానే ఉండాలని ఆలోచిస్తామా లేదా మనం? మన దేవుడు కూడా అంతే. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకు తెలియదు, మనం తెలియక బుడి నడకలు వేస్తుంటాం దేవునిలో, విశ్వాసములో, ఈ ఆత్మీయ ప్రయాణములో, ఈ విశ్వాస యాత్రలో. దేవుడు చూచి చూడనట్టు ఉంటాడు, మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. మీ సంఘ కాపరికి ఆ శక్తిని ఇస్తాడు. మీ సంఘ కాపరి ద్వారా మిమ్మల్ని పట్టుకొని నడిపించేటట్టు వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు. అలా తెలుసుకున్నప్పుడు మీరు నేర్చుకొని అవి చేస్తూ ఉంటే దేవుడు ఇష్టపడతాడు. ఇక ఎల్లకాలం అలాగే ఉన్నారనుకో, కొత్తగా వచ్చిన వాళ్ళకి సీనియర్లకి తేడా ఏముంటుంది చెప్పండి? కాబట్టి మీరు కొంతకాలం అయ్యి మందిరానికి వచ్చి కొంతకాలం అయినప్పుడు ఈ ప్రాసెస్ నేర్చుకొని తెలుసుకొని, ప్రభువా నా మీద నీకు కోపం ఉందేమో, ఎందుకు కోపం వస్తుందో నేను తెలుసుకున్నానయ్యా, లేకపోతే నీకు కొన్ని ఉంటాయి, నీకు దేవునికి ఏమన్నా కోపం తెప్పించావేమో అవి గుర్తు చేసుకొని, ప్రభువా ఇలా చేశానయ్యా, ఇది చేశానయ్యా, తెలియంది చేశానయ్యా, నీ కోపం నా మీద తీసేయ్యా, ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను బాగు చెయ్యయ్యా, ఇలా చేసుకుంటూ వెళ్తే అప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు, చాలా ఆనందపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డ ఎదుగుతుంది నాలో, ఈ బిడ్డ నాలో ఎదుగుతున్నాడు, ఒక ప్రాసెస్లో ఒక క్రమంగా ప్రార్థన చేస్తున్నాడు అని మన జీవితంలో ఆయన కార్యం జరిగించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బాగు చేస్తాడు ఆయన. క్రొత్త హృదయం మనం తెచ్చుకున్నప్పుడు
మన జీవితాలను రుచికరమైనటువంటి జీవితాలుగా ఆయన తప్పకుండా మారుస్తాడు. మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఉపవాస కూడికల్లో ఉన్న, ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్న, కూడికల్లో ఉన్న, మీ ఇంట్లోనైనా వ్యక్తిగత ప్రార్థనలోనైనా ఈ ప్రాసెస్ ప్రారంభం చేయండి. మొదట నేను పాపినయ్యా, నేను నీకు ఇబ్బంది కలిగించానేమో ఏ విషయంలోనైనా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయండి. తదుపరి కరుణించయ్యా, బాగు చేయయ్యా అని ప్రార్థన చేయండి. మన జీవితంలో దేవుడు తప్పకుండా మెత్తని హృదయం కలిగిన వాడండి. మెత్తని హృదయం కలిగిన వాడు. కరిగిపోద్ది మన యేసయ్య హృదయం. మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మనం బ్రతిమలాడుతుంటే, మోషే బ్రతిమలాడినప్పుడు కరిగిపోయింది ఆయన హృదయం. సరే నేను ఇశ్రాయేలీయుల్ని ఏం చెయ్యనులే అన్నాడు. ఎంత మెత్తని హృదయమో మన తండ్రిది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయం కరిగిద్ది. కరిగించాలి. మనం కరిగించేటట్టు ముందు మనం ప్రార్థన స్టార్ట్ చేయాలి. నీకు నాకు తెలుసు మన మీద దేవునికి కోపం ఉందని. రాగానే ఇంకా కోపం తెప్పించే ప్రార్థన చేయకూడదు. ఆ కోపం ఎలా పోద్దని ఆలోచించాలి. ఇది లాజిక్. దేవునికి స్తోత్రం. ఆ కోపం ఎలా పోద్ది నా మీద అనేది ప్రయత్నం చేయాలి. నేను అడిగితే, నేను బ్రతిమలాడితే కోపం పోద్ది అంతే. అప్పుడు నువ్వు అది అలా అడగాలి. అలా అడిగి ఆ విధంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కోపం పోగొట్టాల. నీ మీద కోపం పోగొట్టాల. నువ్వు ప్రార్థన చేస్తే పోద్ది. మనం కూడా ఈ లోకంలో చాలామందికి మన మీద కోపం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పని చేయించుకోవాలనుకున్నప్పుడు ఎలా ఆ కోపాన్ని తీసేయటానికి ప్రయత్నం చేస్తామో మన మీద నుండి, అలా దేవునికి కూడా తీసేయటానికి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో మెత్తని హృదయం, వెన్నెల కంటే చల్లనైన హృదయం కలిగినటువంటి మన దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు.